హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకున్న టాపిక్ క్లాస్ నెంబర్ 4 గురించి మాట్లాడుకుంటాం. క్లాస్ నెంబర్ 4లో మనం మాట్లాడుకున్న టాపిక్లో హోమ్ ట్యాబ్లో ఉన్నాం. హోమ్ ట్యాబ్లో ఈ రోజు మనం మాట్లాడుకునేది స్టైల్స్ అనే గ్రూప్ గురించి, ఎడిటింగ్ గ్రూప్ గురించి మాట్లాడుకుందాం. సో స్టైల్స్ అనే గ్రూప్ ఉపయోగించుకోవాలి కాబట్టి నేను కొంచెం డేటా అనేది తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్కి సమ్ డేటా తీసుకున్నాను నేను. ఈ తీసుకున్న డేటాకి ఇప్పుడు మనం స్టైల్స్ అనేవి అప్లై చేద్దాం. ఓకేనా? మీరు ఆల్రెడీ ఇక్కడ ఎఫెక్ట్స్ ఇవన్నీ అప్లై చేశారు, కానీ ఇక్కడ కొంచెం హెడ్డింగ్స్ ఇవ్వాలి అలాంటప్పుడు ఇది మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకున్నటువంటి డేటాకి ఏమన్నా స్టైల్స్ ఇవ్వాలి అని అనుకున్నట్లయితే ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటారు. మీకు నచ్చిన టైప్ స్టైల్స్ అనే వాటిని మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. కానీ వీటి వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఎగ్జాంపుల్కి మనం ఇక్కడ హెడ్డింగ్ ఇచ్చామన్నమాట. క్లాస్ అనే ఎగ్జాంపుల్ పెట్టాను నేను. ఇంకొక చోటుకి వెళ్ళేసి నేను ఏమంటున్నానంటే క్లాస్ 2 అంటున్నాను. ఓకేనా? ఇట్లా ఇచ్చినటువంటి వాటికి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అన్నది నేను మీకు ముందు చూపిస్తాను. ఎగ్జాంపుల్ క్లాస్ 1 అనుకున్నాను, దీన్ని సెలెక్ట్ చేసేసాను. ఇక్కడ నేను ఏం చేశానంటే హెడ్డింగ్ ఇచ్చాను. కనిపించిందా? హెడ్డింగ్ 1 ఇది అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళేసి నేను దీనికి ఏమి ఇస్తున్నానంటే హెడ్డింగ్ 2 అని ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ మళ్ళీ హెడ్డింగ్ 3 అన్న ఇట్లా ఇచ్చేసాను. ఎగ్జాంపుల్ నేను హెడ్డింగ్ 2 ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇది దేనికి ఉపయోగపడుతుందనంటే, రిఫరెన్సెస్ అనే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేది ఉపయోగించుకున్నప్పుడు మన బుక్లో ఏవైతే హెడ్డింగ్స్ ఉన్నాయో అవన్నీ మనకి, మీరందరూ ఫస్ట్ ఇండెక్స్ చూస్తారు కదా. ఒకసారి మీరు ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే ముందు మాట అవన్నీ ఉన్న తర్వాత మీకు ఇండెక్స్ అనేది కనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అప్పుడు మనకి ఈ హెడ్డింగ్స్ అనేవి ఉపయోగపడుతుంది. నేను క్లిక్ చేయగానే చూడండి, కంటెంట్స్ అనేదాన్ని లేదా టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేది క్లిక్ చేయండి. చూసారా, నేను హెడ్డింగ్ 1 ఇచ్చిందేమో ఫస్ట్ వచ్చింది, హెడ్డింగ్ 2 ఇచ్చిందేమో తర్వాత వచ్చింది. ఇక్కడ మీకు 2, 3 అని కనిపిస్తున్నాయి చూసారా. ఈ 2, 3 దేనికి ఉపయోగపడతాయంటే, 2 అంటే సెకండ్ పేజ్ అని అర్థం, 3 అంటే మూడవ పేజ్ అని అర్థం. అంటే ఈ హెడ్డింగ్ ఉన్నటువంటి టైటిల్ అనేది ఈ పేజ్లో ఉంది, ఈ హెడ్డింగ్ అనే టైటిల్ ఈ పేజ్లో ఉందని చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ మళ్ళీ మనం ఇక్కడ రిఫరెన్సెస్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఎగ్జాంపుల్ మీకు ఈ గ్రూప్ వల్ల ఉపయోగాలు ఏంటని చూపించడానికి ఇచ్చారనమాట. సో మళ్ళీ మీకు ఇది వద్దనుకున్నట్లయితే మీరు దాన్ని సెలెక్ట్ చేసేసి డిలీట్ అన్నారు. ఎట్లా డిలీట్ అంటారు? ఇక్కడ క్లిక్ చేసి డిలీట్ అండి, మొత్తం డిలీట్ అయిపోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇచ్చాం. ఈ ఇచ్చిన హెడ్డింగ్స్ అనేది మనకు వద్దనుకుంటున్నాం. సో మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయి ఏముంది చూడండి, ఇక్కడ క్లియర్ ఫార్మాటింగ్. మీరు ఆల్రెడీ ఇక్కడ మాట్లాడుకున్నాం కదా మనం క్లియర్ ఫార్మాటింగ్. సేమ్ ఇదే క్లియర్ ఫార్మాటింగ్ ఇది కూడా. సో ఇచ్చిన వాటిని తీసేయాలనుకుంటే మనం ఇచ్చిన ఫార్మాట్స్ని తీసేయాలనుకుంటున్నాం కాబట్టి క్లియర్ ఫార్మాట్. ఈ విధంగా ఫార్మాట్స్ ఇవ్వచ్చు, వద్దనుకుంటే కూడా తీసేయచ్చు. ఇది ఈ గ్రూప్ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ మనం వెళ్తున్న గ్రూప్ ఏంటి అంటే ఎడిటింగ్ గ్రూప్. ఎడిటింగ్ గ్రూప్లో ఫైండ్, రీప్లేస్, సెలెక్ట్. ఫస్ట్ ఫైండ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నాను కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్, నేను తీసుకున్న డాక్యుమెంట్ జస్ట్ ఒక 3 పేజెస్ డాక్యుమెంట్ తీసుకున్నాను, కానీ మనం ఒక 100 పేజీల డాక్యుమెంట్ తీసుకున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్కి నేను మీ క్లాస్ చెప్పాలి కాబట్టి సుమారుగా ఒక 100 పేజీల డాక్యుమెంట్ క్రియేట్ అవ్వాలి కాబట్టి సుమారుగా ఒక డాక్యుమెంట్ అనేది నేను క్రియేట్ చేశాను. ఓకేనా? చూద్దాం ఎన్ని పేజీలు వస్తుందో నాకు చూద్దాం. ఓకేనా? నేను ఇప్పుడు ఆ ర్యాండ్ అనేది ఉపయోగించుకొని సుమారుగా ఒక 190 పేజెస్ అనే వాటిని నేను క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను పేజ్ నెంబర్ 1లో ఉన్నాను. ఎగ్జాంపుల్కి ఈ పేజ్ నెంబర్ 1లో ఉండి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫైండ్ అనే దాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. అంటే నాకు ఈ డాక్యుమెంట్లో ఉన్నటువంటి ఏదైనా ఒక వర్డ్కి సంబంధించి కానీ ఒక టెక్స్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ ఉన్నది అన్నది ఐడెంటిఫై చేయాలనుకున్నాను. ఎగ్జాంపుల్ నేను లుక్ అని టైప్ చేశాను. ఓకే, ఈ లుక్ అనేదాన్ని నేను ఎక్కడెక్కడ ఉన్నది అన్నది కనిపెట్టాలనుకున్నాను. చూడండి, ఆటోమేటిక్గా నేను లుక్ అని టైప్ చేయగానే ఎక్కడెక్కడైతే ఉందో ఆటోమేటిక్గా నావిగేషన్ అయిపోతుంది. చూసారు, మీకు కనిపిస్తుంది లుక్ అనే పదం ఎక్కడైతే ఉందో అక్కడ మనకి కనిపిస్తుంది. ఈ విధంగా ఏ పేజెస్లో ఉన్నదన్నది చూడాలనుకున్నా కానీ సరే మనం ఆ పేజ్ని క్లిక్ చేసి కూడా మనం సెలెక్ట్ చేసి చూసుకోవచ్చు. కనిపిస్తుంది లుక్ ఎక్కడెక్కడ ఉన్నది అన్నది ఆటోమేటిక్గా మనకి ఐడెంటిఫై అవుతుంది. ఈ విధంగా మనం ఏదన్నా ఒక పదానికి సంబంధించి ఒక టెక్స్ట్ని మనం ఐడెంటిఫై చేయాలి, ఈజీగా త్వరగా కనుగొనాలి అనుకుంటే ఫైండ్ అంటేనే కనుగొనడం. సో అది మనకు ఉపయోగపడుతుంది. దానికి షార్ట్ కట్ ఏంటి అని అంటే Ctrl+F అని క్లిక్ చేసి మనం ఫైండ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ లుక్ అని పెట్టాను అక్కడ, ఇప్పుడు కమ్ అని పెడతాం, ఎక్కడైనా పదం ఉంటే కనుక వస్తుంది. ఓకేనా? లేదా వెన్ అని పెడదాం, కమ్ రాలేదు కాబట్టి వెన్. ఎగ్జాంపుల్కి నేను వెన్ అని పెట్టాను. చూడండి, వెన్ అనే పదం ఎక్కడెక్కడైతే ఉందో అన్ని చోట్ల ఆటోమేటిక్గా మీకు సెలెక్ట్ అయ్యి కనిపిస్తుంది. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసుకోవాలి అని అనుకుంటూ ఉపయోగపడేదే ఈ ఫైండ్. ఈ ఫైండ్ తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకునేది
అడ్వాన్స్డ్ ఫైండ్ అంటే ఏం లేదు, మనం ఎక్కడైతే ఉందో నెక్స్ట్ ఈ పదం ఎక్కడ ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ ఉంది, నెక్స్ట్ ఎక్కడ ఉంది, ఇట్లా నెక్స్ట్ చూసుకుంటూ, లేదా ఈ డాక్యుమెంట్ లో ఎక్కడైతే ఉందో కరెంట్ సెలక్షన్ అయితే కరెంట్ సెలక్షన్ చూసుకోవచ్చు. మెయిన్ డాక్యుమెంట్ అంటే డాక్యుమెంట్ మొత్తం మీద అని అర్థం అనమాట. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేయగానే వెన్ అనేది ఎక్కడెక్కడైతే ఉందో అన్ని చోట్ల ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయ్యి మనకి కనిపిస్తుంది. చూడండి ఒకసారి. ఓకే, చూసారా ఇక్కడ ఎక్కడెక్కడైతే మనకి వెన్ అనే పదం ఉందో అన్ని చోట్ల మనకి సెలెక్ట్ అయ్యి అన్ని డాక్యుమెంట్స్ అన్ని పేజెస్ లో మనకి కనిపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఫైండ్ లో ఉన్నాం కాబట్టి ఇట్లా అడ్వాన్స్డ్ ఫైండ్ లోకి వెళ్ళాం. ఇక్కడ హైలైట్స్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఏ విధంగా హైలైట్ చేయాలంటే అన్ని హైలైట్ చేయమన్నప్పుడు ఈ రీడింగ్ హైలైట్ అని క్లిక్ చేస్తే మనం హైలైట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఫైండ్ తర్వాత మనకి ఏమున్న ఆప్షన్ ఏమిటి అంటే రీప్లేస్. సో మనకు రీప్లేస్ కూడా ఇక్కడే కనిపిస్తుంది. రీప్లేస్ అంటే అర్థం ఏంటంటే వెన్ అనే ప్లేస్ లో వేరే పదాన్ని ఏదైనా మనం యాడ్ చేయాలి అని అనుకుంటే, ఎగ్జాంపుల్ నేను వెన్ అనే పదంలో నేను ఏం చేయాలనుకున్నానంటే కమ్ అనే పదాన్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. కమ్ అనే పదాన్ని నేను రీప్లేస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఏ పదాన్ని అయితే రీప్లేస్ చేయాలనుకుంటున్నానో ఫస్ట్ కావాల్సిన పదాన్ని ఫైండ్ చేశాను. నెక్స్ట్ ఏదైతే పదాన్ని ప్లేస్ ఆ పదం ప్లేస్ లో ఏం పెట్టాలి అని అనుకుంటున్నానో ఆ టెక్స్ట్ ని ఇక్కడ టైప్ చేసి ఇప్పుడు నేను ఒక్క చోట రీప్లేస్ అవ్వాలనుకుంటే రీప్లేస్ అని క్లిక్ చేస్తాను. లేదా నాకు డాక్యుమెంట్ లో అన్ని చోట్ల రీప్లేస్ అవ్వాలనుకుంటే రీప్లేస్ ఆల్ అని క్లిక్ చేస్తాను. చూడండి ఒకసారి క్లిక్ చేశాను, నాకు డాక్యుమెంట్ లో మొత్తం అవ్వాలనుకుంటున్నాను. ఎన్ని ప్లేస్ లో అవుతుంది, వి మేడ్ 2667 అంటే 2667 ప్లేసెస్ లో ఇది ఇప్పుడు మనకి ఈ పదం అనేది రీప్లేస్ అవుతుంది అని మనకు చూపిస్తుంది. మనకు ఓకే అనుకుంటే కనుక మనం ఏమంటాం, ఎస్ అంటాం. ఎస్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా చూడండి ఇన్ని ప్లేసెస్ లో ఆ పదం అనేది రీప్లేస్ అయిపోయింది. చూసారా, ఇందాక వెన్ అనే ఉన్నటువంటి ప్లేస్ అన్ని ప్లేసెస్ లో ఆటోమేటిక్ గా ఈ పదాన్ని మనం రీప్లేస్ చేసుకుంటాం. అంటే మన పనిని మనకు కావాల్సిన పదాన్ని మనం ఈజీగా సెలెక్ట్ చేసుకుని దానిలో మనకు కావాల్సిన వర్డ్ అనేది వేరే డిఫరెంట్ గా ఏమైనా మనం చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడేదే ఈ రీప్లేస్. ఈ రీప్లేస్ కి షార్ట్ కట్ ఏంటంటే Ctrl+H అని క్లిక్ చేస్తే ఈ రీప్లేస్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. మనకి ఏం కావాలనే పదాన్ని ఇక్కడ మనం టైప్ చేసుకొని మనం ఏం రీప్లేస్ చేయాలనుకుంటున్నాం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇందాక మనం ఇప్పుడు కమ్ అనే ప్లేస్ లో మనకి మళ్ళీ సేమ్ వెన్ అని పెడదాం. సో నేను రీప్లేస్ ఆల్ అంటూ ఈ విధంగా చూసారా, సేమ్ ఎన్ని ప్లేస్ లో నాకు రీప్లేస్ అయిందో మళ్ళీ అన్ని ప్లేస్ లో నేను మళ్ళీ రీప్లేస్ చేశాను, జస్ట్ మేము చూపించడం కోసం అని. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ ఏముందంటే ఆప్షన్ చూడండి, దీంట్లో మళ్ళీ గో టు అనే ఆప్షన్ ఉంటుంది. ఈ గో టు దేనికి ఉపయోగపడుతుందంటే నేను ఇప్పుడు ఫస్ట్ పేజ్ లో ఉన్నాను. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పేజెస్ అనేవి చూడండి ఉన్నాయి, సుమారుగా 190 పేజెస్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నా మీకు 190 పేజీలో నేను ఏ పేజ్ లో ఉన్నాను, ఫస్ట్ పేజ్ లో ఉన్నాను. సో ఇప్పుడు ఈ ఫస్ట్ పేజ్ లో ఉండి నేనేం చేయాలనుకుంటున్నానంటే లాస్ట్ పేజ్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఒకటో పేజ్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు నేను డెడ్ ఎండ్ పేజ్కి వెళ్ళాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా దీన్ని పట్టుకొని స్క్రోల్ చేసుకుంటూ వస్తారు. అట్లా వస్తే ఏమవుతుంది, మన టైం అనేది వేస్ట్ అయిపోతుంది 190 పేజీకి వెళ్ళాలంటే. లేదా ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే కనుక ఇట్లా మౌస్ పట్టుకొని మౌస్ని స్క్రోల్ చేస్తారు. అలా కూడా ఏమవుతుంది, స్క్రోల్ అయితే పని అయితే జరుగుతుంది కానీ స్లోగా జరుగుతుంది. బట్ మనం ఎలా ఉండాలి, మన పక్కన వాళ్ళకంటే మనం చాలా స్పీడ్గా ఉండాలి. కాబట్టి నేను అప్పుడు మనం ఉపయోగించుకునే షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ నొక్కి పట్టి ఎండ్ కీ నొక్కండి. కీబోర్డ్ లో ఉన్నటువంటి ఎండ్ కీ నొక్కితే డైరెక్ట్ గా మనం ఎక్కడ ఉన్నాం, ఫస్ట్ పేజ్ లో ఉన్న వాళ్ళం కాస్త ఇప్పుడు మనం ఏ పేజ్ లోకి వచ్చేసాం ఒకసారి చూడండి, 190 పేజ్ లోకి వచ్చేసాం. ఓకేనా, ఫస్ట్ పేజ్ లో ఉన్న వాళ్ళం కాస్త మనం ఇప్పుడు ఏ పేజ్ లోకి వచ్చాం ఒకసారి చూడండి, మీకు కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ చూసారా, 190 అనే పేజ్ లోకి మనం రావడం జరిగింది. ఓకే, ఇదే విధంగా మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే ఈ లాస్ట్ పేజ్ లో ఉన్నాం. ఎగ్జాంపుల్ లాస్ట్ పేజ్ లో ఉన్నాం, డైరెక్ట్ ఫస్ట్ పేజ్కి వెళ్ళాలంటే Ctrl+Home అనే షార్ట్ కట్ కీని క్లిక్ చేయండి. డైరెక్ట్ మనం ఎక్కడికి వచ్చేసామంటే చూడండి, మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఒకసారి, పేజ్ నెంబర్ 1 లోకి మనం వచ్చేస్తాం. ఓకేనా, ఈ విధంగా ఫస్ట్ పేజ్ లో నుంచి ఎండ్ పేజ్కి వెళ్ళడానికి ఏమో Ctrl+End, లాస్ట్ పేజ్ నుంచి ఫస్ట్ పేజ్కి రావడానికి లేదా మధ్యలో ఉన్న ఎక్కడున్నా సరే ఫస్ట్ పేజ్కి రావడానికి ఉపయోగించుకునే కీనే Ctrl+Home. ఓకే, బట్ కానీ ఇప్పుడు నా దగ్గర 190 పేజీలలో నేను ఇప్పుడు నాకు నచ్చిన పేజీలోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఫస్ట్కి వెళ్ళడం నేర్చుకున్నాం, ఎండ్కి వెళ్ళడం నేర్చుకున్నాం. నచ్చిన పేజీకి వెళ్ళాలి అని అనుకున్నట్లయితే అప్పుడు ఉపయోగపడే ఆప్షన్ మనకి ఏమిటి అని అంటే గోటు. ఈ గోటు దేనికి ఉపయోగపడుతుంది అంటే నచ్చిన పేజీకి వెళ్ళొచ్చు, నచ్చిన హెడ్డింగ్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇట్లా మీకు నచ్చిన ఏరియాకి వెళ్ళాలి అనుకుంటే ఉన్నటువంటి ఇంత పెద్ద డాక్యుమెంట్ లో అది మనకు ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నేను ఏ పేజ్కి వెళ్ళాలనుకుంటున్నానంటే ఎగ్జాంపుల్ కి చూడండి, నీకు గోటు అనే దాన్ని క్లిక్ చేస్తాను. గోటు అనేది క్లిక్ చేసిన తర్వాత మనం పేజ్ లోకి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి మనకు నచ్చిన పేజ్కి వెళ్ళాలనుకున్నాం. ఎగ్జాంపుల్ నేను ఒక 120 అనే పేజ్ నెంబర్ లోకి వెళ్ళాలనుకున్నాను డైరెక్ట్ గా. సో అప్పుడు నేను ఆ పేజ్ నెంబర్ అక్కడ అప్లై చేసి గోటు క్లిక్ చేస్తాను.
సో ఇప్పుడు నేను ఇట్లా క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఏ పేజ్ దగ్గరికి వచ్చేసాను ఆటోమేటిక్గా నేను 120 అనే పేజ్ నెంబర్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ విధంగా మనం మనకు నచ్చిన పేజ్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటే చూడండి, నేను 120 అనే పేజ్ నెంబర్ దగ్గర రావడం జరిగింది. కనిపిస్తుందా మీకు 120? ఈ విధంగా మీరు మీకు నచ్చిన పేజ్ దగ్గరికి వెళ్ళాలన్నా, నచ్చిన సెలక్షన్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఇలా ఎక్కడికి మనకు నచ్చిన విధంగా చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయి. బుక్ మార్క్ దగ్గరికి వెళ్ళాలన్నా, కామెంట్ దగ్గరికి వెళ్ళాలన్నా, మీకు నచ్చిన దగ్గరికి వెళ్ళడానికి ఈ యొక్క గో టు అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. దీనికి గల షార్ట్ కట్ కీ ఏంటి అంటే Ctrl+G అని క్లిక్ చేస్తే మన గో టు ఓపెన్ అవుతుంది. మీరు మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకొని లైన్ అయితే లైన్, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం లైన్ నెంబర్ 5 అని ఇస్తున్నాను. డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయినా చూడండి ఒకసారి. లైన్ నెంబర్ 1, 2, 3, 4 కరెక్ట్గా నా కర్సర్ ఎక్కడ బ్లింక్ అవుతుంది, 5 దగ్గర బ్లింక్ అవుతుంది. ఈ విధంగా మీకు నచ్చిన లైన్ దగ్గరికి వెళ్ళాలన్నా, పేజ్ దగ్గరికి వెళ్ళాలన్నా ఉపయోగపడే ఆప్షనే ఈ యొక్క గోటు యొక్క షార్ట్ కట్ కి Ctrl+G అనే దాన్ని క్లిక్ చేసి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏంటంటే సెలెక్షన్. మనం డాక్యుమెంట్ లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే డేటా మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. మీరు ఏం కావాలన్నా దానికి డేటా మొత్తానికి అప్లై చేసుకోవడానికి ఉపయోగపడేదే ఈ సెలెక్షన్. లేదా మనం షార్ట్ కట్ కి ఉపయోగించుకొని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే Ctrl+A అని క్లిక్ చేస్తే మనకి షార్ట్ కట్ లో కూడా మొత్తం డేటా మొత్తం సెలెక్ట్ అవటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ఆబ్జెక్ట్, ఇవన్నీ సెలెక్షన్స్ అన్నది మనం ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళినప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఇమేజెస్ మనం ఇన్సర్ట్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు మనం వాటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలని మనం ఆ క్లాస్ లో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ రోజు మనం మాట్లాడుకున్న టాపిక్స్ లో ఈ విధంగా ఈ గ్రూప్ లో ఉన్న అన్ని ఆప్షన్స్ చెప్పడం జరిగింది. సో ఈ రోజుతో మనకి హోమ్ ట్యాబ్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం వెళ్ళే ట్యాబ్ ఏంటి అంటే ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్తాం. ఇన్సర్ట్ ట్యాబ్ లో ఉన్న ఆప్షన్స్ ని కూడా 1 by 1 అన్ని మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ హోమ్ ట్యాబ్ లో ఈ రోజు ఈ యొక్క గ్రూప్ అంతా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇదంతా కలిపి కూడా నేను కుదిరితే మీకు ఒక వీడియోలా తయారు చేసి పెట్టడం జరుగుతుంది. సో మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.